व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं। గురువు అంటే ఆదర్శ ధార్మికుడు, ఆరాధనీయ దార్శనికుడు. సా విద్యయా విముక్తయే, విద్య అంటే విముక్తిని ప్రసాదించేది. ఆ విద్య జ్ఞాన విద్య. చీకటి నుంచి వెలుగుజాడల వైపు మనల్ని ముందుకు నడిపించే విద్యను గురువు అనుగ్రహిస్తాడు. ఆర్ష సంస్కృతికి ఉద్దీపనగా, ఆలంబనగా నిలిచిన ఎందరో గురువులు ఈ దివ్య ధరిత్రిని సుసంపన్నం చేశారు. వారి సేవా మార్గాన్ని ఆధ్యాత్మికతకు మేళవించారు. దీన జనోద్ధరణ, అభాగ్యుల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందించడమే అసలైన ఆధ్యాత్మిక చింతనగా భావించిన గురువులెందరో ఈ భారతాన తేజరిల్లారు. ఆ నేపథ్యంలోని గురువే మొంగ్సాజీ మహారాజ్. మొంగ్సాజీ మహారాజ్ మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ధమన్గావ్లో 1863 సంవత్సరం సెప్టెంబర్ 5న గోకులాష్టమి నాడు జన్మించారు. ఆయన తండ్రి విక్రమ్, తల్లి గమియా. కుటుంబ వాతావరణం వల్ల బాల్యం నుంచి ఆయనకు ఆధ్యాత్మికత అలవడింది. యుక్త వయస్సు వచ్చేనాటికి ఆ చింతన మరింత అధికమైంది. ముఖ్యంగా సేవాభావం ఆయనలో చిన్నతనం నుంచి తొణికిసలాడేది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆశ్రయరహితులు, దుర్బలులకు, అభ్యాగతులకు ఆయన చేయూతనందించేవారు. సేవ చేయడం అంటే పరమాత్మను సమీపించడమేనని ఆయన పేర్కొనేవారు. సమాజంలో ఉండే తరతమ భేదాల్ని, అసమానతల్ని ఆయన నిరసించారు. మొంగ్సాజీ మహారాజ్ని మావులే అని వ్యవహరిస్తారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా దర్వాహ తాలూకాలో ఉన్న ధమన్గావ్ పవిత్రమైన పెన్నిధి. పుణ్యవాన్ నగరి ధమన్గావ్ అని పేర్కొంటారు. చిరాన్ దేవస్థాన్గా, దేవస్థలిగాను దీనిని అభివర్ణిస్తారు. విదర్భ ప్రాంతంలోని ఆధ్యాత్మిక సన్నిధికి మహారాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ ఆశ్రమంలో ఉన్న ప్రధాన మందిరాన్ని దర్బార్గా పేర్కొంటారు. 2021 సంవత్సరంలో సుమారు 40 కోట్ల రూపాయలతో ఈ సంస్థానాన్ని అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరాఠా భజన సంప్రదాయంలో మరాఠీ భక్తి కీర్తనలతో మొంగ్సాజీకి ప్రత్యేక స్థానం ఉంది. మహిమాదేవ్ మావులి మొంగ్సాజీ, జేఝే దమన్గావ్ వంటి భక్తి గీతాలు ఎంతో ప్రసిద్ధమైనవి. మొంగ్సాజీని భక్తులు మావులి అంటారు, అంటే అమ్మగా ఆప్యాయంగా పిలుస్తారు. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్ద ఆరంభంలో జీవించిన ఈ ఆధ్యాత్మికవేత్త విదర్భ ప్రాంతంలో ఆరాధ్య దైవంగా ఖ్యాతిగాంచారు. అజ్ఞానం, అంధవిశ్వాసాలు, కుల వ్యవస్థ, ధనిక పేదల తారతమ్యంపై ఆయన విమర్శలు చేశారు. విశ్వమానవ శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. కేవలం తన 20 సంవత్సరాల వయసులోనే కఠోర తపస్సు ఆరంభించారు. ధమన్గావ్ సమీపంలో గురుతు పర్వతంపై 12 సంవత్సరాలు, అంటే తన 32వ సంవత్సరాల వరకు తపస్సు చేశారు. ఈ సందర్భంలో ఆయన ఎన్నో సిద్ధులు పొందారని చెబుతారు. ఆ తరుణంలో మొంగ్సాజీ ఎన్నో అద్భుతాల్ని ప్రదర్శించారు.
ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో పర్వతంపై సహజ శత్రువులైన పాము, ముంగీస స్నేహభావంతో కలిసిమెలిసి ఆడుకున్నాయంటారు. ముంగ అంటే ముంగీస. ముంగీసతో పాటు పాము సహజీవనం చేసిన ప్రదేశం. అందుకు కారకులైన స్వామీజీని ముంగ్సాజీ అని పిలువనారంభించారు. భక్తులు ఆయనను దర్శించుకుని ఎనలేని చిత్తశాంతిని పొందేవారు. ముంగ్సాజీ మహారాజ్ జీవితం భక్తి, సామాజిక న్యాయం, మానవతావాదాలకు ప్రేరణగా నిలుస్తుంది. 1958 సంవత్సరంలో పాల్గొన శుద్ధ సప్తమి రోజున ఆయన పరమపదించారు. 2023 మార్చి నెలలో ఆయన 67వ వైకుంఠ గమన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి తిథులలో ఈ సంస్థానంలో విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. ముంగ్సాజీ కృపతో అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని భక్తుల విశ్వాసం. భక్తి, విశ్వాసం, సమర్పణల ద్వారా భక్తులు ఆయన మహిమా విశేషాలను అనేక రీతులలో ప్రస్తావిస్తారు. భక్తులకు ఆయన విఠోబా రూపంలో పలుమార్లు దర్శనమిచ్చారంటారు. దీర్ఘకాల రోగులు, సంతానం లేని దంపతులు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు తమ మనోభీష్టాలు ఆయన దర్శనం తర్వాత సిద్ధించాయని పేర్కొన్నారు. ఒకసారి కొందరు ఆయనపై అగ్నిని ప్రయోగించారు. అయితే ఆ మంటలేవి ఆయనను సమీపించలేదంటారు. ఆయన తపశ్శక్తి ప్రభావం వల్ల ఆయన చుట్టూ దివ్య కవచం ఏర్పడిందని చెబుతారు. అకాల వర్షాల్ని నిరోధించడం, ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించడం వంటివి ఎన్నో సందర్భాలలో ఆయన ప్రదర్శించారని భక్తులు చెబుతుంటారు. ఆయన సమాధి చెందిన తరువాత కూడా పిలిస్తే పలికే దైవంగా ప్రజలు ఆయనను విశ్వసిస్తారు. ఎందరికో ఆయన ఇప్పటికీ స్వప్న సాక్షాత్కారం ఇస్తారని పేర్కొంటారు. ఆయన ప్రసాదమైన పురణ్ పోళీకి ఎంతో మహత్తు ఉందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముంగ్సాజీ మహారాజ్ భక్తి, ధర్మ, నిస్వార్థ సేవ సందేశాన్ని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సహనమే భక్తికి పునాది. దానం చేయడం మనిషిలో సంస్కారానికి చిహ్నం. ప్రకృతి మాతృరూపిణి. ప్రకృతి పట్ల మనిషి విధేయతతో మసలుకున్నప్పుడే మనుగడ ఉంటుంది. అన్నీ భగవత్ సంకల్పమేనని గ్రహించాలి. మానవ సేవ మధురమైన భక్తికి మరో రూపం. ఇలా సరళ సుందరమైన సందేశాలతో ముంగ్సాజీ మహారాజ్ భక్తులలో స్ఫూర్తిని నింపారు. చిన్మయం వ్యాప్తి యత్ సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాప్తి యత్ సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే. ముంగ్సాజీ భజనలు మరాఠీ భక్తి సంప్రదాయంలో భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక సంస్కరణలు, మానవతా బోధనల్ని ప్రతిబింబిస్తాయి. ఈ భజన కీర్తనలను సంస్థానంలోని దర్బార్లో యాత్రలు, పర్వదినాలు, పాల్కీ యాత్రలు, ఇతర విశేష సందర్భాలలో భక్తులు శ్రావ్యంగా ఆలపిస్తారు. మరాఠీలో ఉండే ఈ గీతాలు ముంగ్సాజీ జీవనం, మహిమలు, దర్శన ఫలితాలు, భక్తి మార్గాన్ని ప్రబోధిస్తాయి. త్రికాలాలలో సమర్పించే ప్రత్యేక హారతి పాటల్ని దర్బారు హాలులో ఉన్న ముంగ్సాజీ సమాధి మందిరంలో ఆలపిస్తారు. ఆరతి గురునాథ, ముంగ్సాజీ సమర్థ, శాంతిచ సుఖదాత, యోగిరాజ అనంత, సమభావ బ్రహ్మానంద, జ్ఞానరాజ స్వయం తేజ అంటూ సాగే ఈ హారతి గీతం ప్రధానమైనది.
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయకాల హారతి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, రాత్రి 7:30 గంటలకు ధూప్ హారతిని ముంగ్సాజీ సమాధి సమక్షంలో సమర్పిస్తారు. మహారాష్ట్రలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోన్న భగవాన్ ముంగ్సాజీ మహారాజ్ సంస్థాన్లో సమాధి మందిర దర్శనం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. భక్తుల ఆరాధనలు, సంకీర్తనలు, హారతులు, సత్సంగాలు, సేవా కార్యక్రమాలతో సంస్థాన్ ప్రతినిత్యం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది. ముంగ్సాజీ మహారాజ్ అనుగ్రహించిన సందేశ సమాహారం విశేషమైనది. భక్తి అనేది భగవంతుణ్ణి దర్శింపచేసే మాధ్యమంగా ఆయన అభివర్ణించారు. అయితే భక్తి కేవలం భగవంతుడిపైనే కాకుండా సమాజం పట్ల, కుటుంబం పట్ల ఉండాలని పేర్కొన్నారు. సామాజిక సేవ ద్వారా ప్రతి వ్యక్తి ఎనలేని ఆత్మసంతృప్తిని సాధించవచ్చని ముంగ్సాజీ అన్నారు. సామాజిక మర్యాదల్ని అవలంబిస్తూ జాతి, కుల, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అందరికీ సహాయాన్ని అందించగలగడమే అసలైన దైవారాధనగా పేర్కొన్నారు. పేదవారికి సాయం చేయడం, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం కన్నా మించిన పరమార్థం మరేదీ లేదన్నారు. తపస్సు అంటే అడవులలో కఠోర శ్రమల కోర్చి చేసేది కాదు, ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఆచరించేది. ఆత్మ పరిశోధన చేయడమే అసలైన తపస్సు. అంతర్వీక్షణ, ఆత్మానుగత పరిశీలనం, లోదృష్టి, హృదయానుగత సమాలోచనలే తపస్సు అని ఆయన అభివర్ణించారు. ఆనందం, ప్రశాంతత అనేవి అంగట్లో లభించేవి కావు. అవి ఎవరికి వారు సృష్టించుకోవాల్సినవి. మన ఆలోచనలు, మన కర్మలు, మన కార్యాలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. జీవన గమనం మారాలంటే మనలో గూడు కట్టుకుని ఉన్న దురాశలు దూరం కావాలి, ఆసక్తులు తగ్గించుకుని ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. ఆందోళనలు అధిగమించి ఆత్మశుద్ధికి ప్రయత్నించాలి అని ముంగ్సాజీ అన్నారు. భగవంతుడి ఆదేశాల ప్రకారం మనం నడవాలి. ప్రతి జీవిని, ప్రతి వ్యక్తిని గౌరవించాలి. సంస్కారం, భక్తి, సేవ, క్రమశిక్షణ అనేవి వ్యక్తులలో పరివర్తనను కలిగిస్తాయి. వ్యక్తి కన్నా సమాజం గొప్పది, సమాజం కన్నా దేశం ఘనమైనది. దేశహితం కోసం ఏదైనా చేయగల జన్మ గొప్పది అని ఆయన పేర్కొన్నారు. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. ముంగ్సాజీ సంస్థాన్ ఆధ్యాత్మిక, విద్య, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. సంస్థాన్ ఆధ్వర్యంలో మహాత్మా ముంగ్సాజీ ఆదివాసీ ఆశ్రమ స్కూల్ని నిర్వహిస్తోంది. ఆదివాసీ పిల్లలకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలను ఇక్కడ అందిస్తారు. ధవన్గావ్ సమీపంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ముంగ్సాజీ మహారాజ్ మహావిద్యాలయంలో ఉన్నత విద్యను బోధిస్తారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆధునిక విద్యను, ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉండే కోర్సుల్ని ఇక్కడ బోధిస్తారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించడం ఈ విద్యాలయాల్లో ప్రత్యేకత. మానవీయ విలువలతో కూడిన విద్యాబోధన, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదమయ్యే వివిధ రకాల కోర్సులు ఉండడం ఈ విద్యాలయాల ప్రత్యేకత. ముంగ్సాజీ సంస్థాన్లో ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం కొనసాగుతాయి. ఔషధాల పంపిణీతో పాటు ముఖ్యంగా ఆదివాసీ సముదాయానికి వైద్య పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తారు. పండుగలు, పర్వదినాలు, విశేష తిథులలో మహా అన్నదానాన్ని నిర్వహిస్తారు. మహిళా సాధికారత కోసం మహిళలకు స్వయం ఉపాధి శిక్షణను అందిస్తారు. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనపై అవగాహన కార్యక్రమాలను, శిక్షణా శిబిరాలను సంస్థాన ఆధ్వర్యంలో కొనసాగిస్తారు.
మూఢనమ్మకాల్ని పారద్రోలుతూ ప్రజలకు చైతన్యాన్ని, అవగాహన కల్పించడానికి ప్రతి నెల అనేక ప్రదేశాలలో జన చైతన్య సదస్సుల్ని నిర్వహిస్తారు. సంస్థాన సందర్శనకు విచ్చేసిన భక్తులకు ఉచిత భోజన వసతి సదుపాయాలను కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 4 సార్లు సంస్థాన ఆధ్వర్యంలో సమీప గ్రామాల్లో వైద్య ఆరోగ్య సేవలు నిర్వహించి ఉచిత ఔషధాల్ని అందిస్తారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం. జీవితంలో అందరికీ ఆనందం కావాలి. అయితే ఆనందం అనేది అంగట్లో లభించే వస్తువు కాదనేది అందరికీ తెలిసిన అంశమే. అందని ఆనందం కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఆనందాన్ని ఆస్వాదించాలనే ఆరాటం వల్ల అది చిక్కదు. దానిని అందుకోవాలంటే మనల్ని మనమే సంస్కరించుకోవాలి. అందుకు తగిన పరిస్థితులను మనకు మనమే సమకూర్చుకోవాలి. ఉత్తమ గుణాలతో మనసును సముద్ధరించుకోవాలి. ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు అనే 3 విధాల బంధాలతో మది సతమతమవుతుంది. అభ్యాస వైరాగ్యాల వల్ల మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చని భగవద్గీత స్పష్టం చేసింది. విషయవాంఛల వెంట పరుగెత్తే మనసుకు ఆధ్యాత్మిక చింతన అనే కళ్ళెం వెయ్యాలి. ఇంద్రియ నిగ్రహం అనే కవచాన్ని ధరింపచేయాలి. అంతర్వీక్షణ అనేది మనమేమిటో మనకు తెలియచేస్తుంది. అవ్యాజమైన, అమూల్యమైన దివ్యానుభూతి పొందాలంటే కనురెప్పలు ముయ్యాలి. లోచూపుతో మనలోకి మనం తొంగి చూసుకోవాలి. జ్ఞానాన్వేషణ ద్వారాలు తెరవాలి అని ముంగ్సాజీ మహారాజ్ పేర్కొన్నారు. ఈ ధర్మస్థలానికి భక్తులు తరచుగా విచ్చేస్తారు. దేవస్థలిగా, ధర్మస్థలిగా, దివ్యస్థలిగా ఈ ప్రదేశం ఖ్యాతిగాంచింది. మనసులో ఉన్న దురాశల్ని, ఆసక్తుల్ని తగ్గించి ఆత్మశుద్ధికి దోహదపడే చర్యల్ని అవలంబించాలి. భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగి ఉండడం జీవనానికి శక్తిని అందిస్తుంది. సేవను మించిన పరమ పూజ మరొకటి లేదు. మానవత్వమే పరమ మతం. తపస్సు, శ్రద్ధ, శాంతి ఇవే మోక్ష సోపానాలు. కష్టాలకు భయపడరాదు. అవి మన ఆత్మశక్తిని పరీక్షించడానికి చర్యలుగా భావించి మనోధైర్యంతో అధిగమించాలి అని ముంగ్సాజీ మహారాజ్ సూచించారు. జీవహితం, భక్తి, సేవ, సమానత్వం కలిపి ఉంటే అది నిజమైన ధర్మంగా ముంగ్సాజీ మహారాజ్ పేర్కొన్నారు. నిరుపేదలకు, ఆదివాసీలకు విద్య, ఆహారం, వసతి, ఉపాధి కల్పన మార్గాలు చూపిన ముంగ్సాజీ జన్మ ధన్యం. ఆయన మనుషులలో మహనీయుడు. ఆయన స్థాపించిన సంస్థానం విశ్వమానవ శ్రేయస్సుకు సంకేతమై సర్వజన హితాన్ని సమున్నతంగా ఆవిష్కరింపచేస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.